ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయకూడదని చైనా అంగీకరించింది. హర్ముజ్ విషయంలో మా ప్రయత్నాలకు జిన్పింగ్ మద్దతిస్తున్నారు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే ఇది. కానీ రియాలిటీ మరోలా ఉంది. భీకర యుద్ధంలో ఇరాన్కు చైనా ఆయుధాలే కాదు, అమెరికా అంతు చూసే నిఘా సమాచారం ఇస్తుందని తేలింది. ఏకంగా ఒక స్పై శాటిలైట్నే ఐఆర్జీసీకి అప్పగించింది. ఆ స్పై శాటిలైట్ ఇచ్చిన సమాచారంతోనే అమెరికా మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయగలిగిందని తాజా నివేదికలు తేల్చేశాయి. ఇంతకు ఇరాన్కు మద్దతుగా చైనా అందించిన మిలిటరీ సపోర్ట్ ఏంటి? ఐఆర్జీసీ కోసం చైనా ఏకంగా నిఘా ఉపగ్రహాన్ని ఎందుకు సిద్ధం చేసింది? భీకర యుద్ధంలో పరోక్షంగా అమెరికాతో డ్రాగన్ ఢీ కొడుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా ఇరాన్ శాంతి చర్చల వేళ వెలుగులోకి షాకింగ్ నిజాలు. భీకర యుద్ధంలో ఆయుధాలకు మించి ఇరాన్కు చైనా సహాయం. చైనా స్పై శాటిలైట్తోనే అమెరికా స్థావరాలపై దాడులు చేశారా? హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన వేళ ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. ఇరాన్ కు చైనా ఆయుధాలను సరఫరా చేయకూడదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించాడు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మద్దతిస్తోందని పేర్కొన్నాడు. హార్ముజ్ జలసంధిని తాను శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉందని, ఇది ప్రపంచం కోసం, వారి కోసం కూడా తాను చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇకపై ఇరాన్ కు ఆయుధాలు పంపకూడదని వారు అంగీకరించారని రాసుకొచ్చాడు. రాబోయే కొద్ది వారాల్లో తాను చైనా పర్యటనకు వెళ్తున్నానని, అక్కడ అధ్యక్షుడు జిన్పింగ్ తనను ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యవహారం వెనుక అమెరికా గట్టి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% వరకు టారిఫ్లు విధిస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించాడు. ఈ సమయంలోనే జిన్పింగ్ కు తాను లేఖ రాశానని, దానికి సమాధానంగా ఇరాన్ కు ఎటువంటి సైనిక సాయం చేయడం లేదని చైనా నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని ట్రంప్ వివరించాడు. అమెరికా ఆరోపణలను చైనా విదేశీ వ్యవహారాల శాఖ గత కొన్ని రోజులుగా ఖండిస్తూనే ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం దీనిని తన దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అందులో ఇరాన్ కు చైనా నుండి ఆయుధాలే కాదు, అంతకు మించిన నిఘా మద్దతు కూడా అందుతుందని తేల్చేసింది. గతేడాది ఇరాన్ రహస్యంగా పొందిన చైనా నిర్మిత ఉపగ్రహాన్ని ఇటీవల యుద్ధం సమయంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను పర్యవేక్షించడానికి ఉపయోగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. గతేడాది ఇరాన్ రహస్యంగా పొందిన ఈ శాటిలైట్ పేరు TWE-01B. దీనిని చైనాకు చెందిన ఎర్తై కంపెనీ అభివృద్ధి చేసి ప్రయోగించింది. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన ఏరోస్పేస్ విభాగానికి దీనిని అప్పగించారు. కక్షలోకి విజయవంతంగా చేరిన తర్వాతే విదేశీ కొనుగోలుదారులకు ఉపగ్రహాలను బదిలీ చేసే ఇన్ ఆర్బిట్ డెలివరీ అనే పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా బీజింగ్ కు చెందిన ఎంపోశాట్ అనే మరో సంస్థకు చెందిన కమర్షియల్ గ్రౌండ్ స్టేషన్ల నెట్వర్క్ ని కూడా ఇరాన్ వినియోగించుకునేందుకు అనుమతి లభించింది. ఈ శాటిలైట్ ని ఉపయోగించి పశ్చిమాసియాలోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిఘా పెట్టింది. మార్చి 13, 14, 15 తేదీల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ చిత్రాలను ఈ శాటిలైట్ బంధించింది. అదే సమయంలో జోర్డాన్లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమీప ప్రాంతాలు, ఇరాక్లోని ఎర్బిల్ ఎయిర్పోర్ట్ వద్ద కార్యకలాపాలను కూడా ట్రాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కువైట్లోని క్యాంప్ బ్యూహ్రింగ్, అలీ అల్ సేలాం ఎయిర్ బేస్ వంటి అమెరికా సంబంధిత స్థావరాలు కూడా దీని నిఘా నీడలోనే ఉన్నాయి. మార్చి 13న సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ఫోటోలు తీసిన తర్వాతి రోజు అక్కడ ఉన్న అమెరికన్ విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించాడు. ఇరాక్లోని ఎర్బిల్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఐఆర్జీసీ దాడులు జరిగాయని ప్రకటించిన సమయంలోనే ఈ ఉపగ్రహం అక్కడ నిఘా పెట్టింది. కువైట్లోని క్యాంప్ బ్యూహ్రింగ్, అలీ అల్ సేలం ఎయిర్ బేస్, జిబౌటీలోని క్యాంప్ లెమోనియర్, ఒమన్లోని దుక్ము అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అమెరికా అనుబంధ మౌలిక సదుపాయాలను కూడా ఈ శాటిలైట్ కవర్ చేసింది. అంతేకాదు చైనా స్పై శాటిలైట్ పౌర మౌలిక సదుపాయాలను కూడా పర్యవేక్షించింది. ఇందులో యుఏఈలోని
ఖోర్ పక్కన్ కంటైనర్ పోర్ట్, కిడ్పా విద్యుత్ డీసాలినేషన్ కాంప్లెక్స్, అలాగే ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం ప్లాంట్లలో ఒకటైన బహ్రెయిన్లోని అల్బా ప్లాంట్ పైన తన నిఘా కన్నేసింది. ఒక మాజీ సీనియర్ పాశ్చాత్య నిఘా అధికారి ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడుతూ ప్రభుత్వంలోని ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చైనా కంపెనీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం సాధ్యం కాదు. చైనా ఇరాన్ కు నిఘా సమాచారంతో సహాయం చేస్తుందని చాలా కాలంగా స్పష్టంగా ఉంది. కానీ ప్రభుత్వం తన పాత్రను దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పారు. నిజానికి ఈ యుద్ధానికి ముందే చైనా తన నిఘా నౌకను ఇరాన్ కు పర్షియన్ గల్ఫ్ జలాలకు పంపింది. అది ఇరాన్ కు మద్దతుగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాన్ పొరుగు దేశాలపై వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న సమయంలో చైనా నిఘా ఉపగ్రహాన్ని ఐఆర్జీసీ ఉపయోగించడం గల్ఫ్ దేశాలలో ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో చైనాకు లోతైన ఆర్థిక సంబంధాలు ఉండడం, అది ఇక్కడి దేశాలకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశంగా ఉండటంతో ఈ అంశం మరింత సున్నితంగా మారింది. మరోవైపు ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభమైన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలకు సంబంధించిన రష్యన్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని కూడా ఇరాన్ పొందిందని గత నివేదికలు తేల్చాయి. అయితే తాము ఇరాన్ కు ఎలాంటి మిలిటరీ మద్దతు అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి రోజుల్లో పదే పదే ఖండించింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి చైనా చాలా కాలంగా మద్దతిస్తోందని, క్షిపణి ఉత్పత్తికి ఉపయోగపడే డ్యూయల్ యూజ్ పారిశ్రామిక భాగాలను అందిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ కు చైనా ఆయుధాల సరఫరా చేయబోమని హామీ ఇచ్చినట్టు ట్రంప్ ప్రకటించాడు. అప్పుడే చైనా నిఘా శాటిలైట్ సహాయానికి సంబంధించిన రహస్యం వెలుగులోకి వచ్చింది. మరోవైపు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఇరాన్ క్షిపణి దాడుల పట్ల ఆందోళనగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కు ఖచ్చితమైన చైనా నిఘా శాటిలైట్ సమాచారం అందుబాటులో ఉందని తెలియడంతో ఆ దేశాలలోని కీలకమైన విద్యుత్ ప్లాంట్లు, నేవల్ బేస్లు ముప్పులో ఉన్నాయని అవి భావిస్తున్నాయి. సాధారణంగా ఇరాన్ తన దాడుల కోసం ఇతర దేశాల సహకారంపై ఆధారపడుతోంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ సహకారంతో సొంతంగా శాటిలైట్ డేటాను పొందుతుండడం వల్ల అమెరికా యుద్ధ నౌకలు లేదా విమాన వాహక నౌకల కదలికలను ఇరాన్ ఎప్పటికప్పుడు కనిపెట్టే అవకాశం ఉంది. ఇది ఇరాన్ సైనిక వ్యూహకర్తలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. తద్వారా వారు మరింత తెగింపుతో దాడులు చేసే ప్రమాదం ఉంది. తాజాగా ఇరాన్ సైన్యం అలాంటి ప్రకటన చేసింది. హర్మోజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా యత్నిస్తే ఊరుకునేది లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సైనిక సలహాదారు మొహసేన్ రెజాయి అన్నాడు. తమ మిస్సైల్స్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగలవని హెచ్చరించాడు. ఇరాన్ ప్రయోగించే ఫస్ట్ మిస్సైల్కే అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. చైనా శాటిలైట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. సో ట్రంప్ చెబుతున్నట్టు ఇరాన్ కు చైనా ఆయుధ సరఫరా ఆపిస్తామని హామీ ఇవ్వడం కాదు, అమెరికా అంతు చూడటమే లక్ష్యంగా పరోక్షంగా పావులు కదుపుతోంది. ఇదే నిజం.